गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం మాఘపురాణము 20వ అధ్యాయము. మాఘపురాణం 20వ అధ్యాయంలో శివబ్రహ్మల వివాదము. ఈ కథను ఇప్పుడు మనం చదువుకుందాం. గృత్నమద మహర్షి మరలా ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడనని అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంత కాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచున్నదే కాని వివాదము పెరుగుచునేయున్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమయ్యుండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదల్చిరి. ఆ రూపము యొక్క ఆద్యాంతములు నెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమయ్యిరి. 4 దిక్కుల క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమును మొదలును గాని చివరను గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడా రూపమును ఇట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు, రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తన యందే నిలుపుకొనువాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమియూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతి. అనంతమూర్తి సర్వాధ్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వమనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమన్నట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజము అనంతము, నీవందరికిని అన్నింటినీ ఇచ్చువాడవు, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అను ఇట్లనిరి. హే విశోవంతమూర్తే తవ ఘవ వికిలారా మాధ్యస్వరూపం, సర్వాధారం సురేసంధి నపతిహత భుక్కోటి సూర్యప్రకాశం, అవాభ్యమత్రిదృష్టం సకలముని మనోవాసమధ్యాయతాక్షం, చిమ్రావేం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపం త్విదానం, నమస్తే విస్మాత్మన్ విధిహర సురేంద్రాది విభురై, త్రయీస్తేత్రలాపై విగదితన వ్యాంఘ్రంబు జయుగం, పరం మంత్రం యంత్రం పరమపద బీజం జ్వలతి యః, స సాక్షాత్పారూప్యం వరజతి తవ దేవేశ సతతిం, త్రిలోకకర్తాభివదస్య భర్తా హరే మహద్రూపమనేక తేజాః, గురుర్గురుణానాం నరదో వరానాం మహార్ణవాంబూపలజస్త్వమేరా, త్రిదేవ దేవాసురరాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట,
దృష్టామృతా స్వాద్యమిరాసు పానిః సురాసురానామఖిలేశ్వరరగస్త్వం లక్ష్మీపతిస్త్వం తు సుగహ్యగోప్తా గుహాశయః పంకజపత్రనేత్రాం त्वपञ्चवक्त्रश्च चतुर्मुखश्च चराचरेशो भगवन्नमस्ते सृष्टिं च विशालं सृजसि त्वमेव चैश्वर्यवान् सर्वगुणच्च देवा त्वमेव भूर्भुरि कृतप्रवेशः तदाद्यभूतं विदधासि यत्तत् त्वमग्निसूर्यौ प्रवनस्त्यमेव यमो भवान् वै श्रवणस्त्वमेव त्वमेव शक्रः सुरलोकनाथ नादाभिमस्त्वं भगवन्नमस्ते परमं पराणां परमं पवित्रं पुराणकर्तारमनन्तमाश्रयं त्वां वेदमोहु कवयः सुबुद्ध्वा नमोऽस्तु ते प्रन्नगवैरिकेतो वेदाच्च वेद्यच्च दिगन्तरालं यष्टासुरसानमपि त्वमेव कर्माण्यनन्तानि सुखप्रदानि रुधच्च वातो निगमाच्च सर्वे नदीषु गङ्गा हिमवान्नगेषु मृगेषु सिंहो भुजगोष्वयन्तः रत्नेषु वज्रं जलजेषु चन्द्रः क्षीरोदधच्चापि यथा तदा त्वम् अहं प्रभु स्वद्वर्वहं प्रभुश्च संस्पर्धमानौ बहुवर्णानां तस्माददाविं परिहर्तुमेवं स्वयं प्रभुस्त्यं करुणैकरासि तेनात्र ते दर्शनबुद्धिरासीत् कृपालो भगवन्नमस्ते तूर्णं जगन्नाथमहत्वरूपं భూత్వా పునశ్చామ్య వపు ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికి ఇట్లు పలికెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప అశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమునెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము. సుఖసంగముచే దేహిని బంధించును, పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై అసక్తిచే ప్రబలమగును, జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట. శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని వీడి నిద్రించుట. కావున ప్రమదాలస్య నిద్రలు, తమోగుణ జీవితములు, జీవగుణ త్రయభ్రద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవ్వరును సాటి లేరు. ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదటనంతయు చీకటిగా నుండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలే నుంటిని. తరువాత నవయవ్వనములేర్పడినవి. తరువాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిని. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు
శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, సుశక్తితోడనే పరమాత్మ యోగమునందినవాడవు, సర్వరక్షకుడవు, నా నాభికమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు, ఏకత్వములోనున్న నేనే అనేకత్వమునందితిని. మనమిద్దరమొక్కటే, నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని గృధ్నమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వ వ్యాపకత్వమును వివరించెను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.